ఏంటి తీర్థంలో స్నానం చేస్తే మనకున్న నాగదోషం పోతుందా? హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోతున్న టెంపుల్ మన తిరుమల నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో డెప్త్ ఫారెస్ట్ ఏరియాలో చాలా పీస్ఫుల్ గా మరియు గ్రీనరీతో ఉన్న నాగతీర్థం లేదా నాగుల బావి అని కూడా అంటారు. దీని గురించే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది. ఈ తీర్థం మన తిరుమలలో ఉన్న 108 తీర్థాలలో ఒక ముఖ్యమైన తీర్థం అని చెప్తారు. తిరుమల హిస్టరీ మరియు వెంకటాచల మహత్యం ప్రకారం ఇక్కడ ఉన్న పవిత్ర బావిని నాగుల బావి అని పిలుస్తారు. ఈ తీర్థం నుండి నాగదేవతలు నీరు తీసుకొని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేశారు అని నమ్మకం. అంతేకాకుండా ప్రతి ఇయర్ జరిగే యాన్యువల్ బ్రహ్మోత్సవంలో సెకండ్ డే అయిన చిన్నశేష వాహనం ఈ నాగతీర్థం ని రిప్రజెంట్ చేస్తుందని భక్తుల నమ్మకం. మన జాతకంలో నాగదోషం ఉంటే ఈ తీర్థం ని విజిట్ చేసి ఇక్కడ తీర్థంలో స్నానం చేసి నాగదేవత విగ్రహం చుట్టూ 3 ప్రదక్షిణలు తిరిగి పూజలు చేయడం వల్ల ఆ నాగదోషం తగ్గుతుందని చెప్తారు. ఈ తీర్థంకున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 365 డేస్ ఇక్కడ వాటర్ అవైలబుల్ గా ఉంటుంది. అసలు ఎప్పుడూ ఎండిపోదు. ఈ టెంపుల్ డైలీ మార్నింగ్ 6 AM అంటే 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. తిరుమలలో ఉన్న వరాహస్వామి గెస్ట్ హౌస్ నుండి అప్రాక్సిమేట్ గా 750 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న గంగమ్మ టెంపుల్ పక్కన వాకబుల్ డిస్టెన్స్ లో ఈ తీర్థం ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కమెంట్ లో పిన్ చేశాను, చూడండి. ఇది కేవలం ఒక తీర్థం కాదు, ఇది భక్తి, నమ్మకం మరియు శక్తి కలిసిన పవిత్ర స్థలం.